హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి మిస్టరీస్ ఆఫ్ అవర్ స్పేస్. మన స్పేస్లో గ్యాలక్సీస్ ఉంటాయని మనందరికీ తెలుసు, కానీ అవి ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఈ స్పేస్లో ఉన్న కొన్ని యూనివర్స్ ఇమేజెస్ మనం తెలుసుకోవచ్చు. అయితే దూరంగా ఉన్న ప్రపంచాలను చూడాలంటే టెలిస్కోప్ అనేది ఎంతో అవసరం. అలాంటిది స్పేస్లో ఉన్న గ్యాలక్సీస్ని చూడాలంటే ఎలాంటి టెలిస్కోప్ అవసరం? అసలు స్పేస్లో ఇమేజెస్ కావాలంటే ఒక టెలిస్కోప్ అనేది ఎంతో అవసరం. అయితే నాసా వాళ్ళు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని తయారు చేశారు. దీనిని ఫస్ట్ టైం 1996లో లాంచ్ చేసినప్పుడు ఇది బ్లాస్ట్ అవ్వడంతో ఈ మిషన్ అనేది ఫెయిల్ అయ్యింది. దాని తర్వాత నాసా టీం ఇంకా గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు కూడా దాదాపు 20 years వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి మరి దీనిని ఫైనల్గా రెడీ చేశారు. ఇదే మన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఇది చూడడానికి 3-story బిల్డింగ్ సైజులో ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 7 tons వరకు ఉంటుంది. ఈ టెలిస్కోప్ మిషన్ వచ్చేసి మన స్పేస్లో ఉన్న గ్యాలక్సీస్ని ఇంకా స్టార్స్ని అలాగే ప్లానెట్స్ని కూడా చూడటం దీని ముఖ్య లక్షణం. ఈ టెలిస్కోప్ వచ్చేసి బిగ్ జైంట్లో ఉంటుంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ టెలిస్కోప్స్ అని కూడా పిలుస్తారు. దీనిని స్పేస్లో పంపడానికి రాకెట్ సహాయంతో తీసుకెళ్లారు. ఇంతవరకు ఎవరు కూడా మన ఆర్బిట్ని దాటి అక్కడికి పంపలేరు ఇలాంటి టెలిస్కోప్ని. అయితే అక్కడ యూనివర్స్ అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అండ్ ఫైనల్గా కొన్ని ఇయర్స్ పాటుగా ట్రై చేసిన తర్వాత హార్డ్ వర్క్తోని ఫైనల్గా ఈ టెలిస్కోప్ని తయారు చేశారు. దీనిని ఫైనల్గా 25th December 2021లో గోయినా స్పేస్ సెంటర్ అని కాలిఫోర్నియాలో లాంచ్ చేశారు. లాంచ్ చేసిన 3 days తర్వాత ఈ టెలిస్కోప్ స్పేస్లో పనిచేయడం మొదలైంది. అండ్ ఫైనల్గా దీనికి ఉన్న 2 wing shieldsని స్పేస్లో డిప్లాయ్ చేశారు. 3 days తర్వాత ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మన నాసా వాళ్ళకు స్పేస్ ఇమేజెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దీని ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి చిన్న స్టార్స్ లాగా కనిపిస్తున్నాయి, బట్ ఇవన్నీ గ్యాలక్సీస్ అని కనుగొన్నారు. ఇవి దాదాపు ఫైనల్ పార్ట్ ఆఫ్ అవర్ యూనివర్స్గా పిలుస్తారు. ఇది దాదాపు 13.8 billion years క్రితం స్టార్ట్ అయినాయి. సెకండ్ ఇమేజెస్ వచ్చేసి స్టీఫెన్స్ క్వింటన్గా పిలుస్తారు. దీని దూరం వచ్చేసి 290 million light years. థర్డ్ వన్ వచ్చేసి పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్. ఇది 6500 light years ఇక్కడే గ్యాలక్సీస్ అలాగే స్టార్స్ని ఎలా ఏర్పడ్డాయో కనుగొన్నారు. అండ్ ఇది వచ్చేసి మన మిల్కీవే గ్యాలక్సీగా కూడా పిలుస్తారు. ఫోర్త్ వన్ వచ్చేసి కార్త్వీల్ గ్యాలక్సీని పిలుస్తారు. ఇది వచ్చేసి దాదాపు 500 million light years క్రితం మొదలైంది. మనకు గ్యాలక్సీస్ అనేవి స్టార్స్ నుంచి ఎలా ఏర్పడ్డాయో ఇక్కడే తెలుస్తుంది. ఈ ఇమేజెస్లో ఒక రెడ్ జాయింట్ ప్లానెట్ కనపడింది. దీనిని వాస్ప్ 39bగా పిలుస్తారు. ఇది మన సోలార్ సిస్టంలో సన్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా అక్కడ ఆ ప్లానెట్ దగ్గర చాలా గ్యాసెస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి. ఈ డేటా అంతా మన నాసా వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చినాయి. దాదాపు 10,000 people కలిసి దీనిని వర్క్ చేశారు. అలాగే ఎంతోమంది సైంటిస్టులు కష్టపడి ఈ టెలిస్కోప్ని తయారు చేశారు. ఫైనల్గా మన యూనివర్స్ అనేది 13.8 billion years క్రితం మొదలైందని కనుగొన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.